కూడా ఈ రకంగా మారు పేర్లు పెట్టి మారు గుర్తులు పెట్టి చేస్తున్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిపాలించిన 5 సంవత్సరాల పరిపాలన మాఫియా పరిపాలన, ప్రజా పరిపాలన? నేను అడుగుతాను, ఈరోజు గట్టిగా నిలదీస్తున్నాను మిమ్మల్ని. మీరు ప్రజా పరిపాలన చేశారా 5 సంవత్సరాలు? మాఫియా పరిపాలన చేశారా? సమాధానం చెప్పమని అడుగుతున్నా. మీ టైంలోనే కదా. తండ్రి ఏమో గనులు చూస్తాడు, తండ్రి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన గనులు చూస్తారు, కొడుకేమో మద్యం కుంభకోణం చూస్తారు. ఏమిటయ్యా, ప్రజలు మీకు పదవులు ఇస్తే మిమ్మల్ని ఇంత అత్యున్నతమైన స్థానాల్లో కూర్చోబెడితే మీరు చేసే ప్రజాసేవ ఇదా? అందినంతవరకు కొట్టేయటమా, రాచరికం చేయటమా, ఏమిటిది? నేను మరలా అడుగుతున్నాను, నేను మిథున్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఆయన తండ్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడుగుతున్నా, ఎక్కడిదే మీకు ఇంత సొమ్ము, కోట్ల రూపాయలు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా చలాయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇనుప పాదంతో తొక్కేయటానికి చూస్తున్నారు మా వాళ్ళంతా. అక్కడ మా పోలీస్ వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థలన్నీ కూడా అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ ఇనుప పాదం వేసి తొక్కేయాలని చూస్తున్నారు. ఎప్పటికీ అతను ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అక్కడ ఒక ఎమ్మెల్యే పేరు ఆదిమూలం, ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యే, అతను ప్రశ్నించాడు, నువ్వు 10 ఏళ్ల క్రితం స్కూటర్ మీద తిరిగావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. నేనంటే పోయిన రాజకీయం చంద్రబాబు గారు ఏదో నేర్పించి నాకు పంపించారు అనొచ్చు మీరు. మొన్నటిదాకా మీతో ఉన్నవాడు, మీతో కాపురం చేసినవాడు, మీ పార్టీలో ఉన్నవాడు, మా పార్టీలో వాడు అదృష్టం దురదృష్టం మా పార్టీలోకి వచ్చాడు. మా పార్టీలోకి వచ్చి తెల్లారి చెప్పాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్న పాత స్కూటర్ మీద కదా తిరిగేవాడు నువ్వు, నాకు తెలుసు కదా, ఇప్పుడు ఇన్ని కోట్లు ఎక్కడే అంటే నోరు మూసుకొని పారిపోయారు. మీరు సమాధానం చెప్పారా ఎప్పుడైనా? ఎక్కడి నుంచి వచ్చారు మీకు కోట్ల రూపాయలు? ప్రజలు కూడా అడగాలి సార్, మీరు ప్రజలు కూడా నిలదీయాలి వీళ్ళందరినీ. ఎక్కడిది మీకు? 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అంటున్నారు చిన్న స్కూటర్ మీద తిరిగామంట, ఇప్పుడు ఇంపాలా కార్లు ఎక్కడివి? WR కార్లు ఎక్కడివి? రోల్స్ రాయ్స్ కార్లు ఎక్కడివి? బెంజ్ కార్లు ఎక్కడివి? ఆడి కార్లు ఎక్కడివి? ఇవన్నీ అడగాలి సార్ ప్రజలు కూడా. ఓటేసే ముందు నిలదీయాలి. ఎక్కడే నీ ఆడి కారు గురించి చెప్పు, నీ ఇంఫాలా కార్ల గురించి చెప్పు, నీ WR రోల్స్ రాయ్స్ కార్ల గురించి చెప్పు అని అడగాల. నీ మేడల గురించి చెప్పు, మీ మిద్దెల గురించి చెప్పు, మీ పొలాల గురించి చెప్పు, మీ ఆస్తుల గురించి చెప్పు అని ప్రజలు ప్రశ్నించాలా ఓటేసేటప్పుడు. వీళ్ళందరూ కూడా వీళ్ళ బతుకులంతా బయటేయాలా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నేను బుచ్చరబాయిన పొద్దున ఒక పోలీస్ ఆఫీసర్ చెబుతుంటే, సార్ మా చెక్ పోస్ట్